పొందారు. ఎంతమందిలో విద్యార్థులు ఎలిమెంటరీ స్కూల్ అంటే బేసిక్ నా పేరు సవనపు అన్నమ్మండి. నేను న్యూ కాలనీ స్కూల్లో ఇష్టంగా పనిచేసి అక్కడే 2005లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నా ఉద్యోగానికి అయితే రిటైర్మెంట్ ఇచ్చాను, కానీ నా వృత్తికి మాత్రం నేను రిటైర్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా నేను ఇవ్వలేదు. అనేక స్కూల్స్ని ఒక 10 హై స్కూళ్ళు, 17 ఎలిమెంటరీ స్కూల్ అని అడాప్ట్ చేసుకొని ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి నర్సీపట్నం వరకు జల్లూరు స్కూల్ వరకు, జల్లూరులో ఉన్న స్కూలు నర్సీపట్నం అక్కడి వరకు కూడా మరి ప్రతి ఆ గ్రామాల్లో ఉండే ఆ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైతే ఇప్పుడు ఏమైతే ఇస్తున్నారో బుక్స్, బెల్ట్లు, సాక్స్లు, తర్వాత టైలు, తర్వాత జోళ్ళు, బూట్లు, తర్వాత బ్యాగులు. ముఖ్య నాయకులు మహిళా నాయకులు కానీ మహిళా తెల్లమ్మలు కానీ అందరికీ కూడా పేరు నమస్కారాలు. ఇప్పుడు 1909లో బిగిన్ అయిన ఈ యొక్క ఉమెన్స్ డే సివిలియన్స్ డే గాను, సివిలియన్ అవేర్నెస్ డే గాను, గర్ల్స్ డే గాను, ఉమెన్స్ డే గాను, యాంటీ సెక్సిజం డే గాను, యాంటీ డిస్క్రిమినేషన్ డే గాను, ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ 22కి అఫీషియల్గా మార్చి 8వ తారీఖుని వార్తిమర్ గారు స్టార్ట్ చేసి అమెరికా న్యూయార్క్లో, అప్పటి నుంచి కూడా మార్చి 8 డేటు అంటే సుమారుగా ఎన్ని 100 ఏళ్ళు కూడా దాటిపోయింది. 100 ఏళ్ళు దాటిపోయి అప్రయత్నంగా ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఆ ఎంకరేజ్ చేసే దాంట్లోనే మనకు ఇందిరాగాంధీ గారు వచ్చారు, మనకి మార్గరెట్ థాచర్ వచ్చింది. ఇలా రకరకాల మహిళా మనులు మనందరికీ న్యాయకత్వం వహించారు. ఒక ప్రెసిడెంట్లు వచ్చారు, మహిళా ప్రెసిడెంట్లు వచ్చారు ఈ దేశానికి. ఇలా ప్రతిభా పాటిల్ గారు వచ్చారు. రకరకాల ఈ ఉమెన్ పైలట్లు వచ్చారు, ఉమెన్ లోకో పైలట్లు వచ్చారు, ఉమెన్ కండక్టర్లు వచ్చారు. రకరకాలుగా ఈ మన రాజ్యసభ లోక్సభలో కూడా ఉమెన్ రిజర్వేషన్ ని మన మధ్య కూడా పాస్ చేసుకున్నాం ఈ ఎలక్షన్ ముందు గత NDA 2లో. ఇలాంటివన్నీ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదనే దాంట్లోనే అందరూ కూడా ఈ మధ్య కాలంలో బాగా కృషి చేస్తున్నారు. ఇదివరకు నుంచి కూడా ఆడపిల్లంటే ఒక సెంటిమెంట్ అయితే మరి భారతదేశం. అందరికీ నమస్కారం. నేను అక్కిరెడ్డి జయదేశ్, జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ, 42వ వార్డు నెంబర్ని. ఈరోజు దినోత్సవం సందర్భంగా, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మహిళలకి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మానానికి మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సౌత్ ఇన్ఛార్జ్ టీడీపీ సీతంరావు సుధాకర్ గారు, మరియు నాకు చదువు చెప్పే గురువార్యులు అమ్మనమ్మ గారు, అలాగే కృష్ణవేణి గారు, హై స్కూల్ టీచర్ కృష్ణవేణి గారు, అలాగే మా కమిటీ తెలుగుదేశం పార్టీ 42వ వార్డు కమిటీ ప్రెసిడెంట్ గారు మన కర్ణ వెంకటరమణ గారు, సెక్రటరీ రామకృష్ణ గారు, అలాగే నార్త్ మహిళా ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, అలాగే మా కమిటీ అంతా కూడా సహకరించి ఈరోజు 42వ వార్డులో సుమారు ఒక 50 మందికి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వార్డులో కార్యకర్తలు కానించి వార్డులో మహనీయుల వరకు కూడా ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కార్యకర్తలే కాకుండా ఈరోజు ఆర్పిల్ది అలాగే టీచర్స్కి అంతా కూడా వార్డులో మమేకమై అందరికీ మా యొక్క అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు కూడా సన్మానించి పార్టీ తరపున, మా తరపున, వార్డు తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.